बोलो शिवशंकर महाराज की। लंकाधिपति का ఎవరు మీరు? మీ యొక్క నామధేయం ఏంటి? మీ యొక్క రాజ్యము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పూర్వస్థితి అంతా నువ్వు తెలుపువాలని మహారాజా. అయ్యా మహారాజా, నా యొక్క నామము తెలుపమనిచుంటివా? అలా మీరు భయంకరుందా సమాజ తేజ రాసుండను చండ ప్రచండ వర్తనాత్మ విగ్రహ పరాక్రమమున్నను రావణాసురుడను జయించువాడు హతల హితల రసతల మహీతల చిన్న చంద్రసేనాశిలోక లోకంలో నన్ను జయించువాడు లేడు లేడు లేడు. దురక్కరుందా చంద్ర ప్రచండ విక్రముందా రావణాసురుందా మహారాజా. మీ యొక్క నామము విని ఉన్నా ఇక్కడ ఉన్న పురావాసులంతా గడగడ 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 మహారాజా. జయ హో రావణ రాజేంద్ర మహారాజా. ఇప్పుడు మీరు ఇక్కడికి పైన ఉన్నారు కదా. నేను అయ్యా ఈ యొక్క రావణ రాజ్యంలో ప్రజా సభ నిర్వహించబోతున్నాను మహారాజా. వెంటనే నా సభలో కూర్చుండదు. వెంటనే మనం సభకు వెళ్ళదాం మహారాజా. మహారాజా. సేవక అయ్యా మహారాజా. సేవక అయ్యా. నా యొక్క శ్రీ రావణ బ్రహ్మ సగభాగమైన నా యొక్క చెల్లి మండోదరిని రప్పించు. అయిన మంటోదరిని వెంటనే నేను రావించదని మహారాజా. మీరు ఆశ్చర్యుడు కానీ
యొక్క కుమారి వద్దకు అమ్మ వెంటనే నీ కుమారుని వద్దకు పోవాలి. అడిగి ఒక్కదాన్ని పోతే ఎట్లా, నేను కూడా వస్తాను. అయ్యో అరే ఏమిటి అయ్యో కుమారా కుమారా జమ్మకాసురా కుమారా 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 జమ్మకాసురా కుమారా కుమారా జమ్మకాసురా ఎంత పని జరిగింది కుమారా కుమారా అయ్యో కుమారా కుమారా జమ్మకాసురా ఎలా అర్థమయ్యావయ్యా ఏమేమి చేశాను తండ్రి అయ్యో కుమారా అయ్యో కుమారా కుమారా అమ్మా ఇగో నీ కుమారుని మరణించమని ఎవరో చెప్పానా? ఈ వనతరంలో రామలక్ష్మణుడు నివసించి ఉన్నారు. ఆ లక్ష్మణుడు వేటివయ్యగా నీ కుమారుడు మరణించాడు. నేను ఆకాశవాణి పలుకుతున్నాను. అయ్యో అయ్యో లక్ష్మణ ఎంత పని సాగవయ్యా లక్ష్మణ లక్ష్మణ ఏమిటి నలుడివైన నీవు నా కుమారుడు ప్రాణం తీసావా? అయ్యో కుమారా జమ్మకాసురా ఇప్పుడే నేను పోయి ఆ యొక్క నరుడైన రామ లక్ష్మణుడు ఎక్కడ ఉన్నా చేపట్టించేయండి ఆడి నీ యొక్క ఆత్మకు శాంతి చెంది ఇప్పుడే పోయాను కుమారా కుమారా ఎందుకంటే మనిషి కానీ కొంచెం ఆచరణ చేయకు. నీ గురించి చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఇక నా మాట కొంచెం మన్నించు. నా శిష్యుడు కాబట్టి నా మాట కొంచెం మన్నించు. ఇక మన ఆట అందరికి కలిగే మరి ఎంత చేస్తామో ఏం చేస్తామో కానీ వేసుకో అది పోయి సచిన్
తండ్రి